అంటే ఆ మాధవి గారేమో ఏమని అంటది. ఓకే సెకండ్ అండి. ఆ టైంలో మా అక్క ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మా అక్క కూడా రివర్స్ లో తిట్టడం జరిగింది. క్షణికావేశంలో జరిగిన మా తప్పు వల్ల మా జీవితాలు తారుమారయ్యాయి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. బిజినెస్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ లో అవకాశం దొరికితే నేను వదులుకుంటానా? కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. ఫిట్నెస్ వీడియోస్ చేయడంతో ఫాలోవర్స్ ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా. కొట్టు, పర్లేదు, కొట్టు. పెరగడంతో క్రేజ్ కూడా బాగా పెరిగింది. ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను వీడియోస్ అన్ని చూసాను. నా మీద నెగిటివిటీ చూసాను, ట్రోల్స్ చూసాను. నా ఫేస్ గురించి ఇంకా చాలా లావుగా ఉంది ఏంటి అని అన్నారు. ఇవన్నీ చూసాను. నేను పెట్టినప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా అదే తెలుసా, నేను వెళ్ళాను. కాకపోతే ఫేస్ గురించి ఇలా అవుతాయని నేను అనుకోలేదు. చూడండి, నేను యాక్ట్ చేసిన మూవీలో కూడా నాకు మేకప్ వేయలేదు. ఫస్ట్ మేకప్ వేశారు, ఈ అమ్మాయి న్యాచురల్ గానే బాగుంది అని మేకప్ రిమూవ్ చేయించేశారు డైరెక్టర్ వెంటనే. టూ మూవీస్ లో చేశాను. 2 మూవీస్ లోని అలాగే చేశారు, న్యాచురల్ గానే బాగుంటదని. నేను తీసుకునేది ఓన్లీ స్కిన్ కేర్ మాత్రమే తీసుకుంటాను. మేకప్ అనేది అసలు యూజ్ చేయను. బయటకు వచ్చి చూస్తే టీవీలో బిగ్ బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అండ్ నేను బయట లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు. చూపించలేదు. నెగిటివ్ 1-2 మాటలు అది మాత్రమే చూపించారు. పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. సో దట్ నాకు ఏమర్థమైందంటే నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామనే నన్ను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. నేను ఫేస్ చేసింది చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక నాకు ఆరోగ్యం చాలా మొత్తానికి పాడైపోయింది. చాలా హై ఫీవర్ ఉంది, థైరాయిడ్ ఉంది, నేను మెడికేషన్ వేసుకోలేదు. నెక్స్ట్ నాకు లగ్జరీ ఫుడ్ బడ్జెట్ ఇవ్వడం వల్ల నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంటే నేను అసలు తినకూడదు. ఇక్కడ ఫుల్ వాసిపోయింది, థైరాయిడ్ ఒకటి, దాని తర్వాత టాన్సిల్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, లోపల ఇక్కడ బాల్స్ వచ్చేసి చాలా వాసిపోయాయి. సో అది నేను 3 days లో రికవర్ అయ్యాను. సో ఆ పట్టు పరికిని లంగా జాకెట్ వేసుకున్న రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్ చాలా రౌండ్ ఉండి ఇంత లావుగా ఉంది. అండ్ ఇప్పుడు ఫేస్ చూస్తే ఇక్కడ జాలైన ఆ రోజు జాలైనా లేదు. ఇక్కడ చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు, ఇక్కడ కొంచెం చబ్బీగా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ మాత్రం అసలు నాకు జాలైన్ ఇలా తెలుస్తుంది. ఇందులో ఫేక్ చేయడానికి ఏం లేదు, ఎడిటింగ్ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.
ఏదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? ఇంట్లో కూర్చొని తినే 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 ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకొని అడ్డంగా పెరిగింది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా.